ఏం సరదాకా పని ఎంత అయిందా కుకొనిసిండవా? నీకిడమ్మ కోడళ్ళు ఉంటారు చేసుకుంటారా, నువ్వు ఆరాంగా ఉంటావు. అవునమ్మా, ఇంకేం మీ కోడళ్ళు ఉండరు కదా, ఇంకేం వాళ్ళే చేసుకుంటారా. ఇంకేం నేను చేసేదేముంది, రాకుకరా. మీ ఇంట్లో అంత పని ఎంత అయిందా? అయిందక్క, పని ఎంత అయింది. ఏమక్క ఎండ ఇట్లుంది, బాబా ఏం ఇట్లా ఎండ నేను ఎప్పుడు చూడలేదు ఇడక్క. ఎంతో టెండకో. ఏం ఒక మినిట్ బట్టలు ఉతికేసి ఇట్లా ఒకే ఒక హాఫ్ అన్ అవర్ అనుకో బట్టలు ఎండేసిస్తే ఎంత ఎండిపోతుందక్క, అంతటి ఎండ ఉందక్కో. అవును మంచి, ఏం మంచి ఇంత ఎండ ఉంది, నేను చూడలేదమ్మా ఇంత ఎండ. అప్పొద్దున చాలా ఎండ ఉంది, ఏం ఉండే కయలేదు, లోపల ఉండే కయలేదు, ఆటలు వస్తే ఆటలు ఉండే కయలేదు. ఏమో అప్పకి ఇప్పకి మానుంది అనేసి మా ఇంటి దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది అంతే. నక్కో ఇది ఒక మనిషి 5-6 లీటర్ తాగాలంట. 5-6 ఒక మనిషికి ఒక దినానికి నీళ్ళు అంత తాగాలంటక్క. లేకపోతే బాడీకి సుస్తయ్యేది అట్లెంత అవుతుందంట. ఫస్ట్ ఒక 2 లీటర్ 3 లీటర్ ఉంటా ఉండే, ఇప్పుడు డబ్బులు 1/2 లీటర్ ఒక మనిషికి నీళ్ళు తాగాలక్కో ఈ ఎండకి. లేకపోతే అదేమో బాడీ నా కొడుకు చెప్పినాక డీహైడ్రేషన్ అయిపోతుందంట. దానికే నీళ్ళు తాకుతూనే ఉండాలంట, బాడీ హైడ్రేషన్ గా పెట్టుకోవాలంట అక్క. మేము ఒక దినానికి 6 లీటర్ నీళ్ళు తాగలనా? ఏం లెక్కేసుకొని ఉండేకైతుందేమే? నేను తాకుతూనే ఉంటాను, అదెట్లు లెక్కేసుకోనుకోనకైతుందా? ఈ బాటిల్ ఉంటుంది కదక్క, ఇది పొక్సి బాటిల్ ఎంత ఉండలేదా మీ ఇంట్లో? 2 లీటర్ది. దాన్ని ఎత్తుకొని పొద్దున ఎత్తుకో, దానికి 3 కితాలు నీళ్ళు నింపుకొని తాగు, అదే లెక్క. ఇంకేమి పెసలుగా ఏం లేదు కదా. వాళ్ళు నా కొడుకు అదేమో బాటిల్ తెచ్చుకొని ఉన్నాడక్క, అదేమో 2 లీటర్ బాటిల్ అంట. దానికి పోసి ఎంత ఇచ్చిండాడు తెలుసా? 450 రూపాయలు ఇచ్చిండాడక్క. ఏమిటి కావాల్సి ఉండే? పొక్సి బాటిల్ ఉండలేదా ఇంటి దగ్గర? దాన్ని చూసి 2 లీటర్ బాటిల్ని 450 రూపాయలు తీసుకొని వచ్చిండాడక్క. ఏమిటికో వానికి లెక్క ఉండాలంట, ఇంతే తగల దినానికి ఇంతే తినాలని లెక్క ఉండాలంట. దాన్ని ఎత్తుకొని వచ్చిండాడు. ఏ మాట్లాడతారక్క ఈ కాలం బిడ్లు? నీళ్ళు తాగేదానికి నువ్వు లెక్క ఉండాలా, దానికి బాటిల్ పెసాలుగా తీసుకొని వచ్చిండాడు నా కొడుకు. ఓహో, ఏమిటికమ్మా 450 రూపాయలు? చుట్టాలు వచ్చిండేటప్పుడు తీసుకొని రాలేదా మేము పెప్సీలా? దాన్ని ఒక బాటిల్ ఎత్తుకుంటే అవుతుందమ్మా. దానికి పోసి 2 లీటర్ బాటిల్కి 450 రూపాయలు ఇవ్వాలనా? ఓహో, ఏడా చూడలేదు ఇది నేను. నూనె తెల్లి ఒక దినానికి 10 గుడ్లు తింటాడు, ఏమో చుమ్ముకుపోతాడంట. దానికి ఇట్లా తినాలంట, ఇంత తినాలంట. అనుము తింటాడక్క, ఇంతే అనుము తినేది. అదేమేమో ఇంత తింటాడక్క. అమ్మో గుడ్లు, ఇంకా పచ్చి కూరగాయలు ఇంత తింటాడు. ఒక తట్టేసుకొని నాకు కడుపు వండిస్తుంది. ఒక వారానికి వస్తుంది కూరగాయలు, వాడు ఒకే టైంకి ఖాళీ చేసిస్తాడు అక్క వాడు. అయ్యో రామంచి, ఏమి కాలాల బిడ్డలో ఏమి ఇట్లుండరు మంచి. మా కాలాలు ఎంత ఇట్లున్నా రాను ఒక ఇంతలా సంకటి పెట్టుకొని తినిస్తే అసూడి జీవానికి చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలాల బిడ్డలు ఏం పొద్దునే లేస్తే ఇదే కావాలంటారు, అదే కావాలంటారు, ఇంతే తినాలంటారు. ఈడమ్మ మా కాలాలు ఎంత ఇట్లా ఉండలేదు. ఇది నా కోడలు, లాస్ట్ కోడలు ఉంది కదా, ఏమేమో ఫోన్లో వేస్తుందిలే. అదేమో కుణుస్తుంది, వేస్తుంది, ఒకటొకటే మాట్లాడుతుంది ఆ ఫోన్ పెట్టుకొని. ఏమమ్మా నాకేమీ తెలిసలేదు, ఆ ఫోన్లు వస్తేనే మాట్లాడక తెలిసలేదు నాకు. ఏమి ఆ ఫోన్లోనే వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మక్కమేం తక్కువ పడుతుంది. నాకు తెలీదు, మొన్న చూపించేది వాళ్ళు అమ్మసేసిండే, అప్పుడు చూపిస్తా ఉండే నాకు. మా అమ్మ మాట్లాడుతూ ఉండరు చూడండి అనేసి. ఆ బిద్రక్కిని వస్తుంది, నాకు వచ్చలేదు మంచి ఫోన్ చూసేదానికి. నేను ఒక ఫోన్ తీసుకొని అలా మంచి, అది పెద్ద ఫోను. నాకిను మా అక్కలు అంత బెంగళూరులో ఉంటుంది కదా మా అక్క, వాళ్ళకి ఎంత ఫోన్ చేసేదానికి అట్లెంత తెలుసుకొని అలా నేను ఎట్లా అనేసి ఎంత బిర్బిర్ నన్ను వేసుకొని ఇస్తాను. కొత్త ఫోన్ తీసుకొని ఇస్తాను ఉండు నేను. ఇది నా కోడలు పెట్టుకొని ఇస్తుంది మంచి, చిన్న కోడలు. ఇట్లా పొయ్యిని ఎత్తుకొని పెట్టుకొని పొయ్యిని సైనే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తానే లేచిండాను ఫ్రెండ్స్, ఇప్పుడు తానే బ్రష్ చేస్తా ఉండాను ఫ్రెండ్స్. ఏం తినేది ఫోన్లా పెట్టుకుంటుంది, తాగి
ఏది ఫోన్లో పెట్టుకుంటుంది, మక్కం కడిగేది ఫోన్లో పెట్టుకుంటుంది అమ్మ. అదేమి చేస్తుంది, అది వీడియోస్ చేసుకుంటుంది. ఏం మంచి ఇదంతా కావాలి దీనికి. ఏమో ఫోన్ నుండి ఏమో బేజారు చూడాలప్ప. దాన్ని ఇడిసేసి ఇట్లంతా చెయ్యాల మంచి. నాకు పోలే పాపం వస్తుంది. ఏం చేసే కయ్యలేదు, చెప్పే కయ్యలేదు, అడిగే కయ్యలేదు. ఊరికే ఉండిస్తాను ఏమైనా చేసుకొని అనేసి. నా పాడలకి ఏమైనా తిట్టాకంటేనే భయం అవుతుంది నాకు. ఈ కాలంలో వచ్చింది తల్లి, అదేమో డివోచ్ అని వచ్చింది కదవే. అత్తోళ్ళు ఏమైనా తిడితే చాలు, మొగుడు ఏమైనా తిడితే చాలు, వాడు పుట్టింటికి పోయిండేదే ఆమెకి అయ్యో మా అత్త కొడుతుంది, నా మొగుడు కొడతాడు, వాళ్ళ జట్టు ఉండే కయ్యలేదు అనేసి డివోచ్ పేపర్ పంపిస్తారు ఆమెకి. యాళ్ళు కావాలా ఊరికే ఎట్లానే పాడైపోని ఇంట్లోనే పొడి ఉంటుంది కదా, ఇంకేం ఊరికే అనేసి ఊరికే అయిపోతాను. ఇంకేం చేసే చెప్పు. ఈ కాలాలు ఆడబిడ్డలు ఉంటారమ్మా, ఏం ఉండరో నీకు ఇంకా తెలీదు. నువ్వు ఒక మగబిడ్డ ఎత్తిండవు, తెలుస్తుంది నీకు ముందరికి. ఈ కాలం ఆడబిడ్డలకి మొగుడు ఒక మాట అనట్లు లేదు, అత్తే ఒక మాట అనట్లు లేదు. అట్లే పోతారమ్మా బ్యాగ్ ఎత్తుకొని. నేను దానికి ఊరికైపోతాను మంచి. ఎవరేమన్నా చేస్తే తింటాను, లేకపోతే ఊరికి కూకొని ఉంటాను. ఎప్పుడు చేసి పెడతారో చేసి పెట్టిని అనేసి. మా ఇద్దరు పెద్దది ఇంకొక చిన్నది ఉంది చూడే, వాళ్ళిద్దరు పర్వాలేదు. ఈ లాస్ట్దే ఒకతర బిత్తిరాడు అట్లా ఆడుతుంది. నేనేం చేసే కయ్యలేదు, కట్టుకొని వచ్చేసిండాను. నా చిన్న కొడుకు లవ్ మ్యారేజ్ కదా వాళ్ళది, ఏమో ఆశ పెట్టుకొని ఉంటాడు దానిపైన అనేసి ఊరికి అయిపోతానంతే. ఇంకేమీ లేదు. ఏమైనా ఇప్పుడు చూస్తే మాలకు పోవాలంటా ఉండరు మంచి. మాలకు పోవాలంటమ్మా, వాళ్ళు ముగ్గురు పెట్టుకొని తిండారు కోడళ్ళు మాలకు పోవాలనేసి. రేపు పోతా ఉంటాము మాలకి. మా కౌడింగా రాలేదు, వాడు వస్తే వాడికి చెప్పేసి రేపు ఎందుకు పోయి వస్తాము. ఏమక్క మాలకు పోతా ఉంటారా? అది పెద్ద అంగడి ఉంటుంది చూడి, దానికి పోతా ఉండేది. నా కోడలు చిన్న కోడలు ఉంది కదా మా మిత్రక, అది చెప్పింది అది మాలకు పోతాము అనేసి. పాపం వాళ్ళిద్దరికి తెలుసుండలేదు, ఇది చెప్పింది మాలకు పోతాము అనేసి. ఆమె కోళ్ళను అంతా మాలకే పోతాము, మేము చూడలేదు, మాలకు తోడుకోపోండా అని చెప్తా ఉండ్రి. ఏమో వాళ్ళకి ఇంట్లో ఉండి బేజారైతుందంట, దానికే తోడుకోపోవాలనమ్మ. ఇంకేమి పాపం వాళ్ళు ఆడిపోతారు మంచి. ఇది లాస్ట్ది ఉంది కదా, అది కావాల్సి ఉంటే వాళ్ళు ముగ్గురు చెట్లు ఆ పక్క ఈ పక్క ఎంత తిరుక్కొని వస్తుంది. కారు ఉంది ఎట్లుంటేనో పోతారు. పాపం ఇంకా ఇద్దరు ఉండరు, వాళ్ళే ఆడికి పోయలేదమ్మా. పాపం దానికి వాళ్ళ మక్కం చూసుకొని నేను సరేడమ్మా పోయి వస్తామా అనింది అంతే. ఇంకేం లాస్ట్ది నాకు నిజంగా చెప్తాను, చూస్తా అయ్యలేదు మంచి. నాకు ఏం మంచి ఒప్పు చేసేలేదు మంచి. పాపం వాళ్ళిద్దరే చేస్తూ ఉంటారు. చెప్తే దీనికి అయ్యో నేను చేస్తే వాడికి పట్టలేదు, దానికే నేను చేసేపోయలేదు అంటుంది. కరెక్ట్గా చేస్తే అడ్జస్ట్ ఎందుకు చేసుకొని పోతారు. ఇది బట్టలు ఉతుకుతుందా, బట్టలనే సొప్పులు ఉంటుంది. పాత్రలు కడుతుందా, పాత్రలే సొప్పు ఉంటుంది. ఇంకేమైనా వంచేసే కిడిసిస్తే అంతే. దీనిది ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు, దానికే వాడొద్దు అంటారు. చిన్న కోడలు సర్లేదక్క, కానీ చిన్న కోడలు ఏం పని చేస్తుందక్క. ఊర్లో ఉండేవాళ్ళు ఎందుకు తిడుతూ ఉంటారు. ఏమమ్మా శారదక్క కోడలు లాస్ట్ కోడలు ఏం పని చేసేలేదు, పాపం వాళ్ళు ఇద్దరు చేసుకుంటారు అనేసి చెప్తా ఉంటారు. ఎప్పుడు పోతారక్క మాలకి? పొద్దున్నే పోతారా? నేను వస్తాను, అన్ని తోడుకోపోండి అక్క. అయ్యో రా మంచి, ఎవరు వద్దంటారు? నేనేం నా తోడపైన కూకు పెట్టుకొని పోతానా? బస్సులో పోతా ఉండేది, ఎట్లుంటాను ఫ్రీ ఉంది, ఏం టికెట్ లేదు ఏం లేదు. రాండా పోయి వస్తామా? సరక్క అట్లా ఎవరెవరు వస్తారు? ఇది మా జయ్యిని రెండు తోడుకపోతామా అక్క? పాపం వాళ్ళు చూడలేదు. ఏమే మంచి జయ్యిను రేణి అంటూ ఉండవా ఏమయ్యా? అయ్యా కరెక్ట్ టైంకి వస్తే రాక్క. నేను ఈ శారదక్కళ్ళు పొద్దున్నే మాలకు పోతా ఉండారంట, దానికేనే నేను ఉంటుకొని అయ్యో మేము వస్తామక్క, మా జయ్యక్కని రేణక్కని పిలుచుకుంటాము, వాళ్ళు రాని వాళ్ళు చూడలేదు అంటా ఉండను. ఏమో వీడు కాడోళ్ళు నువ్వు ఇంట్లో ఉండి బేచారైతుంది, మాలకి ఏమైనా తోడుకోపోండా అని అడుగుతారంట. దానికే శారదక్క వాళ్ళు పోతా ఉండ్రి, నేను పోతానంటే అట్లే నువ్వు జయ్యని రాని అనేసి మాట్లాడుకొని ఉంటుంది. కరెక్ట్ టైంకి మీరు వస్తుంది. రాండా జయ్యక్క రేణక్క. జయక్క నేను చూడలేదు చూడే. ఏమక్క ఇది? తిరుపతికి పోయిండలేదా? అప్పుడు గుంటు కట్టుకెత్తి
ఏమి ఎంటుకులో పెరుగుతూ ఉండలేదో దానికి గుంటి కట్టుకట్టిని. ఇప్పుడు ఏమైనా బాగా ఎంటుకులో పెరుగుతుందేమో అనేసి దేవునికి ఇచ్చేసి వచ్చిండని మంచి. మీ ఇంటికి ప్రసాదం ఎంత ఇచ్చింటి కదా. ఓ కరెక్ట్, నువ్వు ఉండలేదు, నీ కొడుకు ఉండే వానికి ఇచ్చేసి వచ్చింటినే, శారదా కొడుకు ఇచ్చింది. నేను సాయంకాలం ఇచ్చినమ్మా మీ ఇంటికి పోయిసే, నువ్వు ఉండలేదు కరెక్ట్. మీ కొడుకు చెప్తే మంజమ్మకి ఇచ్చిడ పనిసే. సరే మా ఏమో పాలేసేదానికి పోయింది అనేసి చెప్తా ఉండే. గుంటి కట్టుకొనేసి తిరుపతిని ఇంకా నువ్వు ఇచ్చిందా అది? నేనేమో నా మొగుడేమో తెచ్చిపెట్టిండాడు, ఎవరైనా ఇస్తారేమో అనుకొని ఉంటే. నా కొడుకు ఏమి చెప్పలేదు చూడే, అట్లే ఉండాడు. తింటుని ఇడి నిన్నే తినుకుంటుని. నా కొడుకు ఏమి చెప్పలేదు. బాగా కనబడతావు ఇడాక, బాగా కనబడతా ఉండవు గుండుగుండుగా. రేపాక మాడిపోతా ఉండేది, ఎట్లా పోయేది బస్సులోనా? అయ్యా లేదక్క, ఏరోప్లేన్ వస్తుంది, నువ్వు వస్తావనిసే. ఏరోప్లేన్ శారదక్క బుక్ చేసింది, వస్తుంది ఏరోప్లేన్, వచ్చింది దాంట్లో. ఈ మంచికి ఎవరు చూస్తాను తమాసే. నేను అడుగుతుని ఊరికే ఎట్లా పోయేది అనేసి. వస్తా పోతా ఉండరని చెప్పండా. వస్తాం ఇడక్క శారదక్క, మేము వస్తామా, మేము చూడలేదు అప్పదునా మాలో ఎట్లుంటుందో ఏమో. సరేమ్మా, బిర్న రెడీ అయ్యి ఉండండి. ఆమెకి మేము ఇంటి దాకా వస్తే అప్పుడు మేకప్ చేసుకొని కూకోనొద్దండ. బిర్న రెడీ అయ్యిండండి. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండారు? ఎందరూ బాగుండారా? నేను ఎట్లు కనబడతా ఉండాను? బాగా కనబడతా ఉండానా? తిరుపతికి పోయి గుండు కట్టించుకొని వచ్చిండాను. బాగా కనబడతా ఉండాను కదా. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. వీడియో ఎట్లా ఉంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లే ప్లీజ్ 5 పాయింట్స్ ఇవ్వండి. పల్లెటూరు వాళ్ళు మాలకపోతే ఎట్లుంటుంది అనేసి. ఇది పార్ట్ 2.